వెంటనే అక్కడ ఉన్నవారు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో జాయిన్ అయిన కుమారుడిని చూసి ప్రకాష్ రాజ్ కుమిలిపోయారు. హాస్పిటల్లో చేరిన కొద్ది రోజులకే సిద్ధుకి తీవ్రమైన కాంప్లికేషన్స్ వచ్చాయి. దీంతో ఆ పిల్లాడి పరిస్థితి మరింత విషమించింది. పైనుంచి కింద పడినప్పుడు తగిలిన గాయాలు చాలా తీవ్రంగా ఉండడంతో సిద్ధు నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి తన తుది శ్వాస విడిచారు. కొడుకు చనిపోయాడన్న నిజాన్ని ప్రకాష్ రాజ్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. తన కుమారుడి అకాల మరణం తలుచుకుంటూ చాలా రోజుల వరకు ప్రకాష్ రాజ్ ఏడ్చారు. అలాంటి సమయంలో తను బతకడం వేస్ట్ అనుకుని చచ్చిపోదామనుకున్నారట ఆయన. కానీ తన కోసం, తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం బతకాలని నిర్ణయించుకున్నానని తెలియచేశారు. ఆ కుమారుడంటే చాలా ఇష్టమని ఇప్పటికీ తలుచుకొని బాధపడతారాయన. ఇక ఆయనకు ఎన్నో అవార్డులు, పురస్కారాలు కూడా వచ్చాయి. మణిరత్నం రూపొందించిన బయోపిక్ ఇరువురిలో ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ ప్రతినాయకుడు గంగోత్రి చిత్రానికి 2003లో నంది అవార్డు కూడా అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడు దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె